Good morning, all of you. Today we are discussing about flight adaptations in birds. బర్డ్స్లో ఫ్లైట్ అడాప్టేషన్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా ఓకేనా ఫ్లైట్ అడాప్టేషన్స్ అంటే ఇప్పుడు బర్డ్స్ గాలి ఎగరడానికి వాటి బాడీ తత్వాన్ని అలాగే ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని వాటిని అలవరుచుకుని బాడీలో ఈ ఎగరడానికి అనుకూలంగా కొన్ని అడాప్టేషన్స్ని అవి బ్రతికి ఉండగా జీవితకాలంలో ఏర్పరచుకుంటాయి అనమాట. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ అది బాగా ఎగరాలంటే కనుక దాని బాడీ వెయిట్ అనేది మచ్ స్మాలర్ దెన్ ది నార్మల్ బాడీ. అంటే ఇప్పుడున్న బాడీ కన్నా కొంచెం తక్కువ ఉంటే అది ఇంకా ఎగరగలుగుతుంది అనమాట. సో అలాగా బర్డ్స్ మార్ఫలాజికల్గా కొన్ని అడాప్టేషన్ తీసుకునే దాన్ని ఫ్లైట్ అడాప్టేషన్ అంటారనమాట. సో దీని బేసిక్ ఇంట్రొడక్షన్ చూద్దాం. బర్డ్స్ కన్స్టిట్యూట్ ఎ వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ vertebrate animals, especially designed and adapted for aerial mode of life. They evolve not only wings but many other adaptations that make it impossible to fly. Feathers make the body light and provide insulation. Hollow bones reduce the body weight. Replacement of jaw bones and teeth with beak. నేను మొత్తం చెప్పేసి చెప్తాను. And many more features. All these changes can be studied under morphological and anatomical and physiological changes responsible for flight adaptation. సో మనకి ఈ బర్డ్స్ అనేవి ఒక డిఫైనెటివ్ బాడీ షేప్తో ఉంటాయి కదా. ఇవి ఇలా ఈ అడాప్టేషన్స్ అనేవి ఏరియల్ మోడ్ నుంచి అంటే త్రూ సరౌండింగ్లో ఉన్న అట్మాస్ఫియర్ బట్టి ఎన్విరాన్మెంట్ వాటిని మార్చుకుంటుంది అనమాట. ఎలాగా ఇవి ఇలా మార్చుకోవడం కేవలం వింగ్స్కే కాదు, అలాగే బాడీలో ఎంత వీలైతే అంతవరకు మార్పులు చేసుకుంటాంట. లైక్ ఎగరడానికి కన్వీనియంట్గా ఉండడానికి. ఇప్పుడు ఇవి వలసపోవాలనుకో, మైగ్రేషన్ చెందాలనుకో ఆ బాడీని దానికి అనుకూలంగా చేంజెస్ చేసుకుని అండ్ దెన్ దే ఇట్ మైగ్రేట్. అప్పుడు మైగ్రేషన్కి వెళ్తుంది అనమాట. సో లైక్ దట్ అలాగా ఈ బర్డ్స్ ఎన్ని విధాలుగా మైగ్రేషన్ చేసుకుంటే అవి అలా అడాప్టేషన్స్ అలవర్చుకుంటాయి. అవి ఇలా అడాప్టేషన్స్ని అలవాటు చేసుకునే సమయంలో వాటి యొక్క టీత్లో ఉన్న ఇక్కడ బీక్ దగ్గర ఉన్న జాబు టీత్ కాస్త బీక్ కింద మారడం లైక్ అలా ఈ బర్డ్స్లో ఈ అడాప్టేషన్స్ అనేవి వచ్చాయి అని చెప్తున్నాను అనమాట. ఇది జనరల్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఏవేవి అడాప్టేషన్స్ మనం బర్డ్స్లో చూడొచ్చు అంటే బాడీ కౌంటర్ ఆర్ షేప్, బాడీ షేప్ కానివ్వండి, కాంపాక్ట్ బాడీ కవరింగ్ ఆఫ్ ఫీచర్స్, 4 limbs మోడిఫైడ్ ఇన్ 2 వింగ్స్. దీని యొక్క 4 limbs వింగ్స్ కింద మారిపోయినాయి అంట. షార్ట్ టెయిల్, బీక్, మొబైల్ నెక్ అండ్ హెడ్, బైపెడల్ లోకోమోషన్, ఇంటిగ్మెంట్, లార్జ్ మజిల్స్ ఆఫ్ ఫ్లైట్ అండ్ ఆర్ ఫ్లైట్ మజిల్స్ పర్చింగ్. సో దీస్ ఆర్ ద చేంజెస్. చూసారా, ఒక బర్డ్ దాని యొక్క బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్ అంటే మార్పుల్ని చేసుకుని అలాగే కొన్ని కొత్త పద్ధతులను అలవాటు చేసుకుని అది కన్వీనియంట్గా ఇప్పుడు అంత ఫ్రీగా ఎగరగలుగుతుందంటే బికాస్ ఆఫ్ దీస్ అడాప్టేషన్స్. లేదా అది అంత దూరం అన్ని కిలోమీటర్ల మైగ్రేషన్కి వలస చెందుతుంది అయినా కూడా దాని బాడీలో వచ్చిన మార్పులు అది ఎగరడానికి కన్వీనియంట్గా చేసుకున్న బాడీ. ఇప్పుడు మనం ఉన్నాం లావుగా నవ్వులు సన్నమవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇవి అని చేస్తారా లేదా మార్పు వస్తుంది. కొంతమందిలో మార్పు రాదు బికాస్ ఆఫ్ వాళ్ళ బాడీ తత్వం బట్టి. లైక్ దట్ అలా బర్డ్స్ అయితే ఖచ్చితంగా వాటి యొక్క బాడీ చేంజెస్ని చేసుకోగలుగుతున్నాయి. సో దట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ బర్డ్స్. సో చేంజెస్ ఒక్కొక్కటి చూద్దాం. సో మార్ఫలాజికల్ అడాప్టేషన్స్లో మనకి బాడీ షేప్ చూడండి. బర్డ్స్ హ్యావ్ ఏ షార్ట్, లైట్ అండ్ కాంపాక్ట్ బాడీ యాజ్ కంపేర్డ్ టు ద అదర్ యానిమల్స్. మిగతా యానిమల్స్తో పోల్చుకుంటే బర్డ్స్ యొక్క బాడీ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అలాగే చాలా వెయిట్గా ఉంటుంది, తక్కువ వెయిట్తో ఉంటుంది, చిన్నగా అండ్ కాంపాక్ట్ బాడీ అనమాట. ఓకేనా. సో
Most organs and large muscles are located near the center of gravity, which is slightly below and behind the wings to provide better balance. అంటే దాని యొక్క బాడీ వెయిట్ అంతా రెండు కాళ్ళు దగ్గర ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే బాడీని బ్యాలెన్స్ చేయడానికి ఆ బోన్స్ వింగ్స్ దగ్గర ఉన్న బోన్స్ హెల్ప్ చేస్తాయి కాబట్టి వింగ్స్ దగ్గరికి వస్తుంది అనమాట. సో అలాగా బాడీ యొక్క షేప్ అనేది పర్టికులర్ షేప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా దాని యొక్క అడాప్టేషన్స్ని చేసుకుంటాయి అనమాట. అలాగే కాంపాక్ట్ బాడీ, ద బాడీ ఈజ్ కాంపాక్ట్ అండ్ లైట్ చెప్పాను ఆల్రెడీ. ఇదిగో ఇలాగా బరువు అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ వింగ్స్ దగ్గర బ్యాలెన్స్ చేసుకుంటుంది అనమాట. సేమ్ లైక్ బాడీ కూడా కంప్రెస్ అయిపోయి కాంపాక్ట్ లాగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈ డోర్సల్ సైడ్ కానివ్వండి, డోర్సల్ సైడ్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వెంట్రల్ సైడ్ ఏమో హెవీగా ఉంటుంది అనమాట. మీరే చూడండి, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. డోర్సల్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, వెంట్రల్ సైడ్ హెవీగా ఉంటుంది. అలాగే అసలు మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా వెంట్రల్ సైడ్లోనే ఉంటాయి అన్నమాట. సో అటాచ్మెంట్ ఆఫ్ ది వింగ్స్ హై ఆన్ ది థొరాక్స్, థొరాక్స్ దగ్గర ఉన్న వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ద లైట్ ఆర్గాన్స్ లైక్ లంగ్స్, సాక్స్ ఆర్ పొజిషన్డ్ హై, ద హెవీ మజిల్స్ ప్లేసెస్ సెంట్రల్లీ ఆర్ అదర్ ఫీచర్స్ దట్ హెల్ప్ ఇన్ ద ఫ్లైట్. ఇప్పుడు ఇక్కడున్న లంగ్స్ అనేవి చాలా బరువు తక్కువగా ఉంటాయి అన్నమాట. లంగ్స్ కానివ్వండి, సాక్స్ కానివ్వండి, అలాగే దాని యొక్క బాడీ షేప్లో అవి ఎంతగానో సహాయపడతాయి అనమాట. అవి అలా కంప్రెస్ అయ్యి తక్కువ వెయిట్తో ఉండడం వల్ల ఏంటంటే ఆ స్పేస్ ఆక్యుపేషన్ ఎక్కువ ఉండదు. సో బాడీ కూడా కంప్రెస్ అయిపోయి కాంపాక్ట్ షేప్ బాడీ అనేది ఉంటుంది అనమాట బర్డ్స్లో. దాని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఈ ఫీచర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్ఫలాజికల్ చేంజెస్ అయితే వచ్చినాయి అనమాట. సో ద ఫీచర్స్ ఆర్ స్మూత్, డైరెక్టెడ్ బ్యాక్వర్డ్స్ అండ్ క్లోజ్లీ ఫిట్టింగ్, విచ్ మేక్స్ ద బాడీ స్ట్రీమ్ లైన్ అండ్ రిడ్యూస్ ఫ్రిక్షన్ డ్యూరింగ్ ఫ్లైట్. It lightens the body weight and protects it from the effect of the environmental temperature. They also have a wide surface area for strickling the hair. ఫీచర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి, అలాగే ఎగరడానికి కన్వీనియంట్గా ఉంటుంది బ్యాక్వర్డ్లో కానీ ఫ్రంట్లో కానీ. అండ్ క్లోజ్లీ ఫిట్టింగ్ విచ్ మేక్స్ ద బాడీ, అంటే బాడీతో క్లోజ్గా ఫిట్ అయి ఉంటుంది. అలాగే ఎదురుగుండా ఏదైనా ఆబ్జెక్ట్ అంటే లైక్ గాలి ఎదురుగాలి వస్తున్నా ఆ ఎదురుగాలిలో కూడా ఈదడానికి వాటి యొక్క వింగ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే బాడీ కూడా చాలా తక్కువ వెయిట్తో ఉంటుంది. అలా ఉండడం వల్ల ఎదురీత అంటే లైక్ గాలికి ఎదురీయడానికి కూడా చాలా సూటబుల్గా ఉంటాయి అన్నమాట వింగ్స్. అలాగే బాడీని ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ పెరిగిన ఆ వింగ్స్ ద్వారా బాడీని కవర్ చేసి బాడీకి ప్రొటెక్షన్ అనేది వింగ్స్ అనేవి ఇస్తాయి అన్నమాట. ఈ వింగ్స్ ఫీచర్స్ ఆల్సో అలాగే దాని చుట్టూ దానికి ఒక వైడ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది స్టిక్కీ హెయిర్ కోసం. Features are added to the body buoyancy. It insulates the body and prevents any loss of heat from the body. బాడీ నుంచి ఏ హీట్ లాస్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. దిస్ హెల్ప్స్ ద బర్డ్స్ టు బియర్ లో టెంపరేచర్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. అలాగే లో టెంపరేచర్ అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. సో ఫోర్ లింక్స్ మాడిఫైడ్ ఇంటూ వింగ్స్. ఫోర్ లింక్స్ ఏ విధంగా మాడిఫై అయినాయో చూద్దాం. కనిపిస్తుంది కదా. The forelimbs are modified into wings, which is the only organ of flight. These consist of framework of bones, muscles, nerves, feathers and blood vessels. ఇది ఒక్కటే ఫ్లైట్ అడాప్టేషన్లో మెయిన్ ఏంటంటే ఫోర్ లిమ్స్ అనమాట. ఫోర్ లిమ్స్ కాస్త మాడిఫై అయ్యి వింగ్స్ కింద అలా మారటానికి హెల్ప్ చేసినవి ఏంటంటే బోన్స్, మజిల్స్, నెర్వ్స్, ఫీతర్స్ అండ్ బ్లడ్ వెజల్స్. అవి హెల్ప్ చేయడం వల్ల దీని యొక్క వింగ్స్ ఫోర్ లిమ్స్ కాస్త వింగ్స్ కింద మారి బర్డ్ ఇప్పుడు గాల్లో ఎగురుతుందంటే దాని బాడీ కన్వీనియంట్కి అంతా హెల్ప్ చేసింది. దాని యొక్క బాడీకి సపోర్ట్ ఇవ్వడానికి కానీ వింగ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో అలాగే ఈ వింగ్స్ నాట్ ఓన్లీ ఎగరడానికే కాదు, ఒకవేళ ఇన్ కేస్ బర్డ్ యొక్క బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, హీట్ లాస్ని మెయింటైన్ చేయడానికి, అలాగే లైక్ పైకి ఎగరడానికి కానీ కింద దిగడానికి కానీ లైక్ చాలా వాటికి నెససరీ అనమాట. ఈవెన్ లైక్ నెస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇవి కాలుతో దాన్ని స్టిక్ చేసేటప్పుడు పడకుండా ఉండడానికి దాన్ని ఇలా కప్పు ఉంచుతాయి అనమాట. సో ఆ విధంగా వింగ్స్ అనేవి బర్డ్స్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ మీకు వచ్చేసి
అనాటమికల్ అడాప్టేషన్స్ అనేది మెయిన్ అనమాట. మామూలుగా హెడ్ నెక్ అంటే హెడ్ ఇలా అంటే నార్మల్గా బ్లంట్ హెడ్ ఉండి బీక్ ఉండడం వల్ల ఏంటంటే టీత్ ఉండడం అలా అక్కర్లేకుండా బీక్ ద్వారా మింగేయవచ్చు. లైక్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ అనేది బర్డ్ దాని యొక్క జీవితకాలంలో అలవాటు చేసుకుంది అనమాట. సో మెయిన్ ఎండోస్కెల్టన్ స్కల్లో మీకు ఇప్పుడు సిలబస్లో అనమాట. ఎండోస్కెల్టన్ స్కల్లో ఫ్లైట్ మజిల్స్. ఓకేనా. ఎండోస్కెల్టన్ కనిపిస్తుందా మీకు? ఇది ఎండోస్కెల్టన్ చూడండి. మెనీ అడాప్టేషన్స్ ఆర్ సీన్ ఇన్ ద స్కెల్టన్స్ ఆఫ్ బర్డ్. మనం ఇప్పటికే చాలా అడాప్టేషన్స్ చూసాం బర్డ్స్లో, బట్ అందులో మోస్ట్ ఆఫ్ ద బోన్స్ ఆర్ న్యూమాటిక్ అండ్ ఫిల్డ్ విత్ ఎయిర్ సాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బోన్ మ్యారో. ఎక్కువగా మనం చూసిన దాంట్లో ఏంటంటే బోన్స్ అనేవి న్యూమాటిక్తో ఫిల్ అయింది అనమాట. అలాగే దాని లోపల గాలి బబుల్స్ అదే ఎయిర్ సాక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బోన్ మ్యారో ప్లేస్లో ఎయిర్ సాక్స్ ఉన్నాయన్నమాట. సో స్కల్ బోన్స్ ఆర్ లైట్ అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఫ్యూజ్ టుగెదర్. ఈ స్కల్ యొక్క బోన్స్ అనేవి చాలా తక్కువ వెయిట్ కలిగి ఉంటుంది. అలాగే దే ఆర్ ఫ్యూజ్ టుగెదర్ టు అనదర్ బోన్స్ అనమాట. సో అన్సినేట్ process of thoracic rib helps in producing compactness. ఈ థొరాసిక్ రిబ్ ఎలా హెల్ప్ చేస్తుందంటే కాంపాక్ట్నెస్ అంటే రిబ్స్ అన్నిటిని కలపడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఏ ఫ్రైమ్ ఫ్లక్రమ్ ఫర్ ది యాక్షన్ ఆఫ్ వింగ్స్ అండ్ ది షార్టనింగ్ ఆఫ్ కాడల్ స్టైల్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫైగో స్టైల్ ఫర్ స్టెబిలిటీ ఇన్ ద ఎయిర్లో స్టెబిలిటీ ఉండడానికి, అలాగే దేనైనా ఫిట్ పట్టుకుని ఎగరడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ స్కెలిటన్ అనేది. సో ఫ్యూజన్ ఆఫ్ పెల్విస్ విత్ సిన్సాక్రమ్ ప్రొవైడ్ ఫ్రమ్ అటాచ్మెంట్ టు ద వింగ్స్. ఈ పెల్విస్ ఎలా చేస్తుందంటే ఈ వింగ్స్ అటాచ్మెంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట. లెగ్స్ దగ్గర వింగ్స్ అటాచ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. సో స్టెర్నమ్ గ్రేట్లీ ఎక్స్పాండెడ్. దీని యొక్క స్టెర్నమ్ అనేది చాలా పెద్దగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. అలాగే ఇది మిడ్ వెంట్రల్ రిడ్జెస్ని కలుపుతుంది బికాస్ ఫ్లయింగ్కి. స్టెర్నమ్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకేనా. దిస్ ఇస్ ద ఎండోస్కెలిటన్ ఆఫ్ బర్డ్. కనిపించిన పార్ట్స్ ఈ స్లైడ్ కూడా మళ్ళీ పెడతాను చూడండి, మీకు రాసుకోవడానికి కన్వీనియంట్గా. సో స్కల్ చూడండి. స్కల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ thin hollow bones which is extremely light in proportion to the rest of the body. Due to elimination of heavy jaw muscles and teeth, the job of chewing has largely replaced by the gizzard. The skull usually represents less than 1% of birds totally body weight. ఈ స్కల్ అనేది చాలా థిన్గా ఉంటుంది, అలాగే హోలో బోన్స్ ఉంటాయి అనమాట. ఇది ఎక్కువగా లైట్ ప్రపోర్షన్ అంటే బాడీ కూడా తక్కువ వెయిట్తో ఉంటుంది. అదే దాని యొక్క హెడ్ కూడా చాలా తక్కువ వెయిట్గా ఉంటుంది. మిగతా బాడీతో పోల్చుకుంటే హెడ్ అనేది చాలా 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 తక్కువ వెయిట్తో ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇలాగా దానిలో ఉన్న హెవీ బోన్స్ని ఉండకపోవడం, నెక్స్ట్ టీత్ లేకపోవడం, జా మజిల్స్ కూడా లేకపోవడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ వాటి ప్లేస్లో బీక్ ఉంటుంది. సో అలా ఉండడం వల్ల దాని యొక్క బాడీ వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యి మిగతా బాడీ వెయిట్తో అదే నెక్ బాడీ వెయిట్తో కంపేర్ చేసుకుంటే హెడ్ యొక్క స్కల్ యొక్క వెయిట్ అనేది హెడ్ యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ వెయిట్ వల్ల ఏంటంటే ఏదైనా అదే ఎగరడానికే కాదు, ఆ బాడీ వెయిట్ రెడ్యూస్ అవడం వల్ల అది ఇంకా ఎక్కువ ఎత్తి ఎగరగలుగుతుంది కదా. సో స్కల్ అనేది అలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్లైట్ మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మజిల్స్. ఎక్కువగా ఎగరడానికి ఉపయోగపడే మజిల్స్ ఇవే. ఫ్లైట్ మజిల్స్ ఆర్ ఎనార్మస్ అండ్ దే హ్యావ్ టు జనరేట్ థ్రస్ట్ అండ్ వైగ్రస్ మొమెంటమ్ ఆఫ్ వింగ్స్ అండ్ డ్యూరింగ్ ఫ్లైట్. ఇవి బర్డ్స్ ఎగిరేటప్పుడు వాటిలో థ్రస్టీ ఫీలింగ్ని తగ్గిస్తాయి అనమాట. ఇప్పుడు దావతగా ఉంటాయి కదా, లేక అలా ఎంత దూరమైన ఎగరడానికి ఇవి ఉపయోగపడతాయి అనమాట. థ్రస్టీ ఫీలింగ్ని తగ్గిస్తాయి. ఫ్లైట్ మజిల్స్ ఆన్ ది బ్రెస్ట్ ఆర్ గ్రేట్లీ డెవలప్డ్. బ్రెస్ట్ దగ్గర ఉన్న ఫ్లైట్ మజిల్స్ అయితే చాలా బాగా డెవలప్ అయి ఉంటాయి అనమాట. పెక్టోరల్ మేజర్ లోయర్స్ ద వింగ్. పెక్టోరలిస్ మేజర్స్ అనేవి వింగ్స్కి కింద ఉంటాయి. పెక్టోరలిస్ మైనర్స్ అనేవి ఏమో ఎలివేట్స్ ద వింగ్స్ని ఎలివేట్ చేస్తాయి. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ, విడవలేదు కానీ, కొరాకోబ్రాంకియాలిస్. ఈ కొరాకోబ్రాంకియల్ అనేది చాలా చిన్న మజిల్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే కొరాకిడ్ అండ్ స్టెర్నమ్ నుంచి వస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే బర్డ్
ఇప్పుడు ఒకసారిగా పైకి వెళ్ళింది, అది కిందకి దిగడానికి డౌన్వర్డ్స్కి రావడానికి ఈ ఫ్లైట్ మజిల్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లైట్ మజిల్స్ ఉన్నాయి. అవి ఏమేమినంటే పెక్టోరలిస్ మేజర్, పెక్టోరలిస్ మైనర్, కొరాకోబ్రాంకియాలిస్. పెక్టోరలిస్ మేజర్ ఏం చేస్తుంది, ఇట్ కెన్ లోయర్స్ ద వింగ్స్. పెక్టోరలిస్ మైనర్ ఇట్ కెన్ ఎలివేట్స్ ద వింగ్స్. అలాగే కొరాకోబ్రాంకియాలిస్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ బి హెల్ప్స్ టు పుల్ ద వింగ్ డౌన్వర్డ్స్ ఇన్ ఫ్లైట్. వింగ్ని పుల్ చేస్తుంది అనమాట డౌన్వర్డ్స్కి వచ్చేటప్పుడు. ఓకేనా, దీస్ ఆర్ ద ఫ్లైట్ మజిల్స్ విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ఫ్లయింగ్. సో అలాగే ఎండోస్కెల్టన్ గురించి చూసుకున్నాం మనం. నెక్స్ట్ ఈ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ వస్తాయి. దాని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ గురించి, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అండ్ సెన్స్ ఆర్గన్స్. సో దీస్ ఆర్ ద చేంజెస్ అనమాట. వాళ్ళ ఎలా ఏ విధంగా దాని యొక్క బాడీ చేంజెస్ అయినవి చెప్తాను. ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ చూద్దాం. సర్క్యులేటరీ సిస్టమ్లో ఏంటంటే దీని యొక్క హార్ట్ లైస్ ఎంబిడెడ్ ఇన్ ద లెఫ్ట్ లోబ్ ఆఫ్ ది లంగ్. సర్క్యులేటరీ సిస్టంలో దీని యొక్క హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్లో, లంగ్ యొక్క లెఫ్ట్ సైడ్ లోబ్లో ఎంబిడెడ్ అయి ఉంటుందన్నమాట. అలాగే ద క్యాలిబర్ ఆఫ్ ద పెక్టోరల్ ఆర్టరీ ఈజ్ లార్జర్ దెన్ ది ఈవెన్ దట్ ఆఫ్ ద డోర్సల్ అరోటరా అండ్ ఈజ్ సప్. అంటే ఈ క్యాలిబ్రర్ ఏం చేస్తుంది అనమాట, పెక్టోరల్ ఆర్టరీ నుంచి బ్లడ్ సప్లైలో, అంటే బాడీలో సర్క్యులేట్ అయిన బ్లడ్ని హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి, బాడీ పార్ట్ నుంచి హార్ట్కి సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీని యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ అనేది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కన్నా కొంచెం సిమిలర్గా ఉంటుంది, బట్ స్లైట్ చేంజెస్ ఉంటాయి అనమాట. సేమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ లాగే 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది, బట్ కొన్ని స్లైట్ చేంజెస్ ఉంటాయి అనమాట. సో అలా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది బర్డ్స్లో మేడప్ ఉంటుంది అనమాట. సో బర్డ్స్ యొక్క హార్ట్ అనేది ఎలా ఉంటుందని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇదిగో సో ఇలాగా బాడీ పార్ట్స్ నుంచి వచ్చిందని ఇలా ఫ్రమ్ బాడీ, ఇలాగా ఫ్రమ్ లంగ్స్, అంటే బాడీ పార్ట్స్ నుంచి వచ్చిన బ్లడ్ ఇలా వస్తుంది. బాడీకి ఏమో ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దాని ద్వారా ప్యూరిఫై అయిన బ్లడ్ ఆల్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. మళ్ళీ లంగ్స్ నుంచి వచ్చిన బ్లడ్ అంటే లైక్ రెస్పిరేషన్ ద్వారా ఇన్వాల్వ్ అయిన బ్లడ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, అలా జరుగుతుంది అనమాట సర్క్యులేషన్ అనేది. నెక్స్ట్ మనం డైజెస్టివ్ సిస్టమ్ చూద్దాం. దీని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఈజీ, కాంప్లికేట్. ఎలా అంటే మౌత్ ఉన్నది కాబట్టి మౌత్ ప్లేస్లో సో మౌత్ ఈజ్ వెరీ వైడ్, బట్ దెర్ ఈజ్ నో టీత్ అండ్ జా బోన్స్ ఏముండో, బట్ ప్లేస్లో బీక్ అనేది ఉంటుంది. బీకి ఏం చేస్తుందంటే డైజెషన్ని ఈజీ చేస్తుంది అనమాట. ఈజీ ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్ ఈవెన్ డ్యూరింగ్ ద ఫ్లై. అది ఎగిరే సమయంలోనైనా బీక్ ద్వారా పట్టుకుని వెంటనే మింగగలుగుతుంది. అలాగా బీక్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే రెక్టమ్ వేర్ ద ఫీకల్ మ్యాటర్ స్టోర్డ్. ఇప్పుడు దాని యొక్క రెక్టమ్ని ఫీకల్ మ్యాటర్ స్టోర్ అయి ఉంటుంది, అది ఎప్పటికప్పుడు అలా రిలీజ్ చేస్తుంది అనమాట. స్టోర్ చేయడానికి రెక్టమ్ను ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్ బర్డ్స్ యొక్క డైజెషన్ కూడా వెరీ ఈజియెస్ట్ డైజెషన్ అనమాట. కాంప్లికేషన్గా ఉండదు, చాలా ఫాస్ట్గా డైజెషన్ అనేది జరుగుతుంది. దీనిలో ఏ గాల్ బ్లాడర్ ఉండదు కాబట్టి డైజెస్ట్ అయిన ఫుడ్ వేస్ట్ మెటీరియల్ అంతా వెంటనే వచ్చేస్తుంది అనమాట, స్టోర్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓన్లీ మనం చేంజెస్ చెప్పుకున్నాం. వీటి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ గురించి, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను మీకు క్లియర్గా. ఇది ఒక దాని గురించి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి బాగా అర్థం చేసుకున్నారంటే మిగతా 4 రాసేయచ్చు. అందుకే ఈ బర్డ్స్లో డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, హార్ట్, ఇవి బ్రెయిన్ క్లాసెస్ మామూలుగా ఆఫ్లైన్ క్లాస్లో చెప్తాను. అప్పుడు ఒక దాని గురించి చెప్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓకేనా, ఎలాగో చాలామంది అసలు అటెండ్ అవ్వట్లేదు, వాళ్ళ పని నేను చెప్తాను, మీరు ఇన్ఫార్మ్ చేయండి క్లాస్కి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారో. సో రెస్పిరేటరీ సిస్టమ్ అలా. ఇప్పుడు నెక్స్ట్ మనం రెస్పిరేటరీ సిస్టమ్ చూద్దాం. రెస్పిరేటరీ సిస్టంలో మనకి బర్డ్స్లో లంగ్స్ అనేవి చాలా సాలిడ్ స్పాంజీ ఆర్గాన్స్ అనమాట. విచ్ ఆర్ క్లోజ్లీ ఫిట్టెడ్ ఇన్ టు ద స్పేస్ బిట్వీన్ ద రిబ్స్. ఇదిగో రిబ్స్కి మధ్యన లంగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నాట్ ఏంటి థొరాసిక్ క్యావిటీ కింద ఈ లంగ్స్ ఏం చేస్తాయంటే ప్యూరిఫై అయిన గాలిని బాడీ పార్ట్స్కి పంపించి బ్లడ్ ద్వారా వేస్ట్ గాలిని బయటికి పంపింగ్ ఆఫ్ బ్లడ్ ఎయిర్ రెస్పిరేషన్ టైంలో ఈ లంగ్స్ చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. ఈవెన్ అది ఎగురుతూ ఉన్నా కూడా ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు కూడా ఈ లంగ్స్ ప్యూరిఫికేషన్కి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అలా ఉపయోగపడతాయి లంగ్స్.
అండ్ నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది అండ్ రిప్రొడక్టివ్ సిస్టంలో మేల్స్ ఫీమేల్స్ వేరేగా ఉంటాయి. సో రిప్రొడక్షన్ అనేది ఇంటర్నల్గానే జరుగుతుంది. ఎక్స్టర్నల్గా గుడ్లు పెట్టి ఇంటర్నల్గా జరిగి గుడ్లు పెడతాయి, వాటిని పొదుగుతాయి అన్నమాట బర్డ్స్ ఎక్కువగా. ఓకేనా, వాటిలో సెన్స్ ఆర్గాన్స్ కూడా చాలా బాగా డెవలప్ అయి ఉంటాయి. అలా డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని గుర్తుపట్టగలిగి వెంటనే దాన్ని పట్టుకోవడానికి క్యాప్చరింగ్కి ఉపయోగపడుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్లైట్ అడాప్టేషన్స్ ఇన్ బర్డ్స్. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ.